Hi guys, here is the review of Kingston Telugu movie directed by Kamal Prakash. మెయిన్ రోల్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్, దివ్య భారతి నటించారు. జీవి ప్రకాష్ కుమారే మ్యూజిక్ డైరెక్టర్ కూడా వివరించారు. ప్రొడ్యూసర్ కూడా జీవి ప్రకాష్ గా ప్రొడ్యూస్ అయితే చేశారు. ఇక ఈ వీడియోలో ఈ కింగ్స్టన్ మూవీ ట్రైలర్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. ఒక కొత్త నేపథ్యంలో ఒక హర్రర్ ఎలిమెంట్స్ తో సముద్రంలో చేసే ఒక అడ్వెంచరస్ మూవీగా ఆ ట్రైలర్ అయితే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఇక మూవీ ఇంప్రెస్ అయ్యే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు ముందుకు తేవాలనేదే నా తాపత్రయం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రీసెంట్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మీ అందరికి కూడా. మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ కింగ్స్టన్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాగుంది. సముద్రంలో సాగే ఒక హర్రర్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక నేపథ్యమైన స్టోరీ లైనప్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడక్కడ తడబడినా కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది మూవీ. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, తమిళనాడు ఒక సముద్ర తీర గ్రామంలో, ఆ గ్రామం పేరు తూవత్తూరులో జరిగే కథ ఇది. 1982లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఆ ఊరి స్థితిగతుల్నే మార్చేస్తుంది అన్నమాట. మత్స్యకారులైన ఊరి ప్రజలు సముద్రంలోకి వెళితే చాలు సవాలే తిరిగి వస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంటది, చనిపోతూ ఉంటారు. అందుకు ఆత్మలే, సముద్రంలో ఉన్న ఆత్మలే దానికి కారణం అని చెప్పింది, రీజన్ అనేది భావిస్తూ ఉంటారు ఆ ఊరి ప్రజలు. దాంతో సముద్రంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు, అంత ధైర్యం చేయరు అన్నమాట. ఇక ఆత్మల భయంతో భయపడి ఇక వేటకు వెళ్లకుండా ఆ గ్రామ ప్రజలు ఉపాధిని కోల్పోతారన్నమాట. అదే అదునుగా చేసుకున్న థామస్ ఒక ముఠా తాము చేస్తున్న కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు, ఉపాధి పేరుతో ఆ ఊర్లో యువకుల్ని అందుకు లాగి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఆ యువకుల ముఠాలో మెయిన్ హీరో అయినటువంటి కింగ్స్టన్ అలియాస్ కింగ్ జీవి ప్రకాష్ కుమార్ కూడా ఆ యువకుల్లో అలా ఆ ముఠాలో చేరి పనిచేస్తూ ఉంటారు. కానీ ఆ యువకులకి ఆ విషయాలు తెలియవు, ఆ ఇల్లీగల్ పనుల గురించి తెలియకుండా చేస్తూ ఉంటారు. ఒక యువకుడు చనిపోతాడనమాట. ఒక అబ్బాయి చనిపోవడంతో ఈ ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయి. దాంతో హీరో వచ్చి వాళ్ళ పైన తిరగబడతాడు. ఆ ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి పైన తిరగబడి ఊరికి వచ్చింది. ఎలాగైనా సరే మనం అక్రమ సంపాదన కాకుండా మళ్ళా చేపల వేటకెళ్లి బతకాలని చెప్పింది భావిస్తాడు. అలా చేపల వేటకి వెళ్ళిన, సముద్రంలోకి వెళ్ళిన కింగ్స్టన్ హీరో పరిస్థితి ఏమైంది, ఎటువంటి ఇబ్బందులు ఎదురాయి, ఇంతకీ ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆత్మలు ఉన్నాయా లేదా అనేది మనం స్క్రీన్ పైన చూడాల్సిందే. ఇది రిమైనింగ్ స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ఈ మూవీ సముద్రంలో సాగే ఒక సాహస యాత్ర అని చెప్పొచ్చు. అంటే రేర్ సీన్స్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఆ స్టోరీ లైనప్ కి ఇక హర్రర్ ఎలిమెంట్స్ అనేది జోడించారు. దాంతో పాటుగా థ్రిల్లింగ్ అంశాలను జోడించి సినిమాని ఒక కొత్తదనం అనేది తీసుకొచ్చారు డైరెక్టర్. ఇక ఈ మూవీలో కొన్ని ప్లస్ల గురించి మాట్లాడుకుంటే గనక, ఒక అడ్వెంచరస్ జర్నీ అనేది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. దానికి తోడు విజువల్స్ కూడా బాగున్నాయి. చాలా వరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఒక్కరిని చూసి ఆడియన్స్ ఇంప్రెస్ చేస్తే చాలా కొత్తదనం అయితే మూవీలో ఉంది ఖచ్చితంగా. 1980s లో ఈ మూవీ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటది. అదంతా హర్రర్ టెంప్లెట్ లోనే సాగుతూ ఉంటది. ఆత్మల గురించి, ఊరి జనాల్లో ఉన్న భయాలు, ఆ థామస్ చేసే అక్రమ వ్యవహారాలు, ఇల్లీగల్ అఫైర్స్, కింగ్ బృందం ఎదురు తిరగడము, హీరో బృందము తదితర ఏదైతే సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే చూపిస్తారు. అంటే ఇంటర్వెల్ కి ముందు కింగ్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రోజీ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ ఒకటి వస్తుంది. అది చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. అక్కడి నుండి సెకండ్ హాఫ్ అయితే చాలా స్టోరీ అయితే పరిగెడుతూ ముందుకెళ్తుంది. స్క్రీన్ ప్లే చాలా వరకు కొత్తగా ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది సినిమా స్టోరీ కూడా. సముద్రంలో సాగే ఏదైతే అడ్వెంచర్ జర్నీ ఒకటైతే, అక్కడ జరిగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు జీవి ప్రకాష్ కుమారే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ గా. అది కూడా ఇంప్రెస్ చేస్తుంది. మూవీలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక మైనస్ విషయానికి వస్తే, మూవీ అంటే స్టోరీ చెప్పడంలో కొంచెం ముందుకి వెనక్కి చెప్పి స్క్రీన్ ప్లేని ముందు వెనక్కి తీసుకొచ్చి చాలా వరకు ఇబ్బంది పెట్టే విధంగా చేశాడు. అంటే ఒక గందరగోళానికి గురి చేశాడు సినిమా స్టోరీ ప్రొజెక్ట్ చేసే విషయంలో డైరెక్టర్. దాంతో పాటుగా ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా కాబట్టి అది ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. డబ్బింగ్ విషయంలో డబ్బింగ్ కొద్దిగా లో ఫీల్ కలిగిస్తుంది. ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది మూవీ అయితే. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా జీవి ప్రకాష్ కుమార్ ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక యంగేజ్ అబ్బాయి హీరో క్యారెక్టర్ లో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశాడు. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా యాక్టింగ్ కూడా ఉంటది. ఆ పాత్రలో అతడు ఒదిగిపోయాడనే చెప్పాలి. చాలా వరకు ఒక న్యాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. దివ్య భారతి ఇందులో ఒక పల్లెటూరి యువతిగా, అంటే డీ గ్లామర్
అవతారంలో కనిపిస్తది. ఆమె నటించే అవకాశం కూడా దొరికింది. మంచి క్యారెక్టర్ తనది కూడా. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అజ్గన్ పెరుమాల్, థామస్ క్యారెక్టర్ లో సబుమాన్ ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇక నిర్మాణ విలువలు కూడా విజువల్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. సముద్రంలో జాగే అడ్వెంచర్ జర్నీ ఆ లెవెల్లోనే ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసే విధంగా నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ కూడా అంతవరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా సముద్రంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు చూసే ఆడియన్స్ కూడా. ఓవరాల్ గా మూవీ అనేది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తది. సముద్రంలో జాగే ఒక అడ్వెంచరస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక హర్రర్ స్టోరీ ఇది ప్రతి ఒక్కరిని భయపడుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ కింగ్స్టన్ మూవీ చూస్తుంటే గనక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.